రమ్య ఉంది. ఎంత బాగుంటది అంటే తమన్నా కంటే సూపర్ ఉంటది. తెల్లగా అక్కడికి వచ్చి షో దిగుతున్నారు వీళ్ళు. అగ్ని పరీక్షలో నేను అదేంటంటే మొబైల్ పగలగొట్టమంటున్నారు. సామాన్యులను తీసుకుంటున్నారు. పాపం సామాన్యులు మొబైల్ ఎలా పగలగొడతారు అసలు? వాళ్ళు వాళ్ళు 2 నెలలు 3 నెలలు కష్టపడితేనే మొబైల్ వస్తుంది. అలాంటి మొబైల్ పగలగొట్టమంటున్నారు. ఇలాంటి అంటే కాన్సెప్ట్ కాకుండా వేరే కొత్త కాన్సెప్ట్ ఉండాలి. సో మరి ఆ హాఫ్ షేవ్ చేసుకోమనడం గుండు ఎలా అనిపిస్తుంది? సగం గుండు చేసుకో. అవును, తన భార్యలో సగం ఆయన కాబట్టి సో ఆమె మెరగ చేసుకుంటా అంటున్నాను. సో చేసుకోవచ్చు. హెయిర్స్ అంటే ఈ హెయిర్స్ అనేది ఈ రోజు పోతే రేపు వస్తాయి. సో ఏంటంటే మొబైల్ అనేది ఏంటంటే వాళ్ళు ఒక 4 నెలలు 3 నెలలుగా చాలా చెమటోర్చి కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని కొనుక్కుంటారు కాబట్టి సో బాధ అనిపిస్తుంది. ఈ హెయిర్స్ ఉన్నా లేకుండా పెద్ద విషయం ఉండదు. ఎందుకంటే మనం ఎన్నో దేవుళ్ళ దగ్గర పోయి హెయిర్స్ ఇస్తాంటాం, వస్తుంటాయి. అదే అంటున్నాం, అరగుండు అయినా ఈ ఫుల్ గుండు అయినా ఇప్పుడు మనం విక్రమార్కుడు సినిమాలో చూస్తాం. అట్లా అరగుండు గీక్కున్నా పర్లేదు, మళ్ళీ తీసేసుకుంటారు. మళ్ళీ ఫుల్ గుండు విషయం ఏమంటారు మీరు? అంటే చేతి మీద అంటే ఫస్ట్ ఫోరెడ్ మీద పెట్టిస్తామన్నారు, ఆ తర్వాత చేతి మీద ఇచ్చారు. అసలు ఆ విషయాన్ని ఎలా పరిగణిస్తారు మీరు? సో అదే అంటున్నా. సో అన్ని కొంచెం అది ఏదైతే గుండె అయితే సరే 4 నెలల్లో వచ్చే జుట్టు, అవును టాటూ లైఫ్ టైం ఉంటుంది కదా. లైఫ్ టైం ఉంటుంది, రిమూవ్ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే అట్లాంటివి కాకుండా కొన్ని మంచి కాన్సెప్ట్లు పెడితే బాగుండదని అనుకుంటున్నా. అన్ని కొంచెం చెత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సామాన్యులను తీసుకుంటా అన్నారు, కానీ అందులో అసలు సామాన్యులు ఎవరిలా నాకు కనబడట్లే. ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నా కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాగే చిట్టి పికల్స్ నుండి రమ్య ఉంది. ఎంత బాగుంటుంది అంటే తమన్నా కంటే సూపర్ ఉంటది. తెల్లగా మిల్కీ బ్యూటీ. పాపం తమన్నా ఆమె ఒకేషన్ అనుకుంటున్నాం. ఎందుకంటే ఆమె రేపు మళ్ళీ సినిమా ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళి సినిమా హీరో మళ్ళా మిల్కీ బ్యూటీ మళ్ళీ ఆమెకి ఇస్తారేమో మళ్ళీ ఏందని ఒకేషన్ కావచ్చు అనుకుంటున్నాం. మంచి ఇన్ఫ్లుయెన్సర్ గిట్ట బాగుండేది. అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమంటారు? రీజన్ ఏం లేదండి, ఎప్పటికీ సెలబ్రిటీలే కదా, రొటీన్ గా ట్రై చేశారు. సో ఏంటంటే రొటీన్ గా పాపం మా మన్మథ రాజాకు మల్టీ స్టార్ మన్మథ రాజాకు ఛాన్స్ వస్తే బాగుండేది. పాపం ఆయన ఇక్కడ ధర్నాలు అక్కడ ధర్నాలు హైదరాబాద్ మొత్తం ఆయనే ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఆయన సామాన్యుడు, నిజంగా సామాన్యుడు. ఎందుకంటే ఆయనకు యూట్యూబ్ లేదు, ఆయన దగ్గర ఇల్లు లేదు, అలాగ అమ్మ నాన్న లేదు, మొబైల్ ఫోన్ లేదు. అదే అంటారు. అలాంటి వాళ్ళే కదా సామాన్యులు అంటే. ఇన్ఫ్లుయెన్సర్ కాదు కదా తీసుకోవాల్సింది, సామాన్యులను తీసుకుని ఉండే. ఇప్పుడు బిగ్ బాస్ 2 హౌసెస్ అని అంటున్నారు. మరి సామాన్యులకు ఒకటి, సెలబ్రిటీస్ ఒకటి అనేలాగా బయట టాక్ నడుస్తుంది. ఒకవేళ అట్లా ఉంటే షో చూస్తారా? ఇప్పుడు వాళ్ళు పెట్టిందే సామాన్యులకండి, మళ్ళీ సెలబ్రిటీస్కి ఎందుకు ఉంటుందండి? ఉండద్దు, వన్నే ఉండాలి. అదే అంటున్నా, పెట్టిందే సామాన్యులకు అన్నారు. సో సామాన్యులే ఉండాలి, మళ్ళీ సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఉండకూడదు, ఒకటే ఉండాలి. జడ్జి అనేది అది వన్ సైడ్ గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే నిజంగా అసలు నేను చెప్తున్నా కదా, సామాన్యులు లేరు, అందరు కూడా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. అంటే టాస్క్ గెలిచిన వాళ్ళకి కాకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తారని చెప్పి అంటున్నారు. నేను కూడా కొంతవరకు ఫుల్ గా చూడలేదు, చాలా వరకు చూసినా, కానీ అదే అంటున్నా, అది వన్ సైడ్ గా ఇస్తున్నారు. నిన్న జరిగిన హెయిర్ రిమూవల్ టాస్క్ లో ఒకదానికి హెయిర్ రిమూవ్ చేసుకొని చెప్పేసి ఇంకోటి సెలెక్ట్ చేసుకొని ఇచ్చారు. ఇంకొక పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు, సంథింగ్ అతని పేరు ఏది ఉంది, ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇతను కూడా అతనితో పాటు రిమూవ్ చేసింది కదా హెయిర్. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ సామాన్యులు, మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్లు చిన్న స్థాయి వాళ్ళకి ఏంటంటే ఇది చేసుకుంటే మేము నిజంగానే ఆ ₹1,00,00,000 గెలుచుకుంటాము అనుకుంటున్నారు. వీళ్ళని లాస్ట్ ఫైనల్ కి ఎవరు వెళ్ళనిస్తాడా అనేది వీళ్ళకి తెలియదు. లాస్ట్ ఫైనల్ వరకు వెళ్ళరు. జస్ట్ అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళకి టీవీలలో వస్తున్నాము, 100,000 మంది చూస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏమంటారు ఫేమ్ కోసం కానీ ఇంకోటి దాని కోసం వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు కానీ తప్పేసి వాళ్ళు లాస్ట్ వరకు ఫైనల్ వరకు తీసుకెళ్లారని అనుకుంటున్నాను. హెయిర్ మోడల్ ని కూడా రిజెక్ట్ చేసిరు. సో దాని గురించి అంటే కారణాలు కూడా బలంగా లేవు రిజెక్ట్ చేయడానికి. అవును, ఆయన కూడా అదే సామాన్యులాగానే అదే సిద్దిపేట మోడల్ అంటున్నాడు. ఆయన కోచింగ్ తీసుకుంటా అన్నాడు, ఏదో కోచింగ్, ఆయన ఏం కోచింగ్ తీసుకుంటున్నాడు. కానీ అంటే ఇంకా సామాన్యులు అంటే చాలా మంది ఉన్నారు. సో అంటే చిన్నపాటి ఆర్టిస్టులు కూడా ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఇండస్ట్రీలో, జబర్దస్త్ లో చాలా మంది ఉన్నారు. సో కొంతవరకు ఈ సెలక్షన్ అనేది నాకైతే రాంగ్ అనిపిస్తుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మరి బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఒక చెత్త బిగ్ బాస్, అది ఒక అగ్ని పరీక్ష కాదు, అదేంటంటే నరకలో ఒక పరీక్షణ. అంటే డైరెక్ట్ ఏంటంటే కామన్ మ్యాన్ షో అని పెట్టేసి వీళ్ళు భయంకరంగా ఏంటంటే డైరెక్ట్గా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి పొలిటికల్ గా వాళ్ళే బయట మాట్లాడుకొని, సో స్టేజ్ మీద కొంటారు, మిమ్మల్ని ఇట్లా తిడతాము, ఇట్లా మాట్లాడతాము, డైరెక్ట్ మళ్ళీ తీసేసుకుంటాము అని డైరెక్ట్ వీళ్ళు మాట్లాడుకొని అక్కడికి వచ్చి షో దిగుతున్నారు వీళ్ళు. నాకు నచ్చలేదు. యాజ్ ఏ కామన్ షో అంటే కామన్ మ్యాన్ షో ఉండాలి.
సో నాగార్జున గారు డైరెక్ట్ గా మీరు ఎట్లా తీసుకోవాలి మాకు తెలుసు, కాకపోతే ఏంటంటే దీని గురించి మళ్ళీ ఒకసారి డెప్త్కి వెళ్తే మాట డైరెక్ట్ గా మీరు కామన్ షో అంటే కామన్ మ్యాన్ ఒక్కలని తీసుకోండి. ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఇప్పుడు చూసినందరూ కామన్ మ్యాన్లు, సెలబ్రిటీ కాదు. సో మన మన రాష్ట్రాల్లో వచ్చేసి 5-6 కోట్ల మంది ఉంటారు, ఈజీగా ఉంటారు, అందరు కామన్ మ్యాన్లే. కామన్ మ్యాన్ నువ్వు తీసుకపోతే నువ్వు పెట్టే ఆ షో పేరేంటి, సెలబ్రిటీ బిగ్ బాస్ అని పెట్టుకో, ఎవడొద్దన్నాడు ఏంటి, కామన్ మ్యాన్ షో పెట్ట మాకు, ఓకేనా? సో మరి కామన్ మ్యాన్ ని తీసుకుపోయి కొంచెం ఇర్రెస్పెక్టబుల్ గా మాట్లాడుతున్నారు అని చెప్పి మళ్ళీ అగ్ని పరీక్షలో పెట్టే టాస్క్లు ఎలా అనిపిస్తుంది? బాగా నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వచ్చేసి ఫేమ్ ఉన్న వాళ్ళు తీసిపోయాడు కూర్చోబెట్టారు, వాడు తిట్టా అనుకోండి డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళు ఏమంటారు, వాళ్ళ ఫ్యాన్స్ 4-3 అనుకో, వాళ్ళు ఏమన్నా తిడతాడు. ఇప్పుడు మా కామన్ మ్యాన్లు అనుకో, వాడిని తిట్టే మనకు ఇర్రెస్పెక్ట్ కాదు, అసలు వాడికి అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. నేను మామూలుగా వచ్చేసి మనోడు ఎవరో తెలియదు కానీ నేను చూశాను. సో పైన హెయిర్ అని లాక్ వెళ్ళిపోతే డైరెక్ట్గా వాడిని తిట్టిపాడు నొక్కారు. సో అవసరం ఉంది. సో డిమో పవన్ అని ఎవరు వచ్చారు భయ, సో బట్టలు ఇప్పాడు. సో ఎవరైనా టెలివిజన్లో మామూలుగా వచ్చి సోషల్ మీడియాలో నేను బట్టలు ఇప్పుకొని తిరగమన్నారా? మాకు బాడీలోనే మేము కూడా తిప్పుకుంటాం, మమ్మల్ని ఎవరు పట్టించుకారు. ఎందుకంటే మీరు హైలైట్ చేసుకుంటారు కాబట్టి బయటకు వచ్చి శ్రీముఖి అంటాది నువ్వు క్యూట్గా ఉన్నావు, నువ్వు నేను బయట మాట్లాడుకుంటారు వాళ్ళు, నువ్వు షర్ట్ ఇప్పు డైరెక్ట్గా వచ్చేసి నేను వచ్చి క్యూట్గా ఉన్నా భలే ఉన్నావు అంటున్నా, ఇవన్నీ మాట్లాడుకుంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు టీఆర్పీ పెరగాలి కదా, కామెంట్ షో అని పెడతారు, డైరెక్ట్గా వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తారు, అంటే అది పొలిటికల్. సో దీని స్క్రిప్ట్ అంటే ఎవరంటే డైరెక్ట్గా వచ్చేసి నాగార్జున సార్, వీళ్ళు ఏంటంటే నడిపిస్తుంది ఎవరంటే ఈ మన వాళ్ళు ఎవరు 2-3 సార్లు ఇక్కారు కదా నవదీప్. సో అసలు అభిజిత్ ఎంత ఫేమ్ ఉన్నట్టు తీసుకొచ్చి కూర్చోబెట్టి జడ్జిమెంట్ బుర్ర పోయిందోడికి, నాకు చెప్పాలంటే బుర్ర పోయిందోడికి. మైండ్ గేమ్ అంట, మైండ్ గేమ్ అని ఒక పర్సన్ పెట్టాడు, ఎవరికి డైరెక్ట్గా వచ్చేసి మైండ్ ఇంకొక పర్సన్కి మైండ్ పెట్టాడు. అవసరమా నీకు ఎవరైతే కామన్ మ్యాన్ ఆ పర్సన్ తీసుకోగా, కానీ డైరెక్ట్గా వచ్చేసి ఎవరు కామన్ మ్యాన్ ఉన్నారు నేను చూసాను, నాకు నచ్చలేదు ఇది. డైరెక్ట్గా వచ్చి కామన్ మ్యాన్ షో అంటే కామన్ మ్యాన్ తీసుకోండి, 5-6 కోట్ల మంది కామన్ మ్యాన్ లో ఉన్నారు. మీ దృష్టిలో కామన్ మ్యాన్ అంటే ఎవరు? కామన్ మ్యాన్ అంటే నేను చెప్తా బ్రదర్, ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి ఒక MBA చదువుకో వచ్చిండు, హైదరాబాద్కి వచ్చాడు, డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకున్నాడు, ఇన్స్టిట్యూట్లో ఎన్ని కోర్సులు చేసుకుంటున్నాడు. సో కామన్ షో పెట్టాడు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళబోతాడు, డైరెక్ట్గా వచ్చేసి ఇంటర్వ్యూ పెడతాడు కాబట్టి అలానే వెళ్ళాడు, అది వాడు కామన్ మ్యాన్. డైరెక్ట్గా వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చేసి డైరెక్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని దానికి కామన్ మ్యాన్ ఎలా అంటారు మీరు? దీని గురించి అందరూ కామన్ మ్యాన్ నాకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసేది చెత్త పొలిటికల్. ఆ పొలిటికల్ మనం నచ్చం, ఎన్నో పొలిటికల్ ఉంటాయి. వాళ్ళు మామూలుగా వచ్చేసి ఇసుక పెడతారు కదా, ఇసుక ఎత్తి కింద ఆ దాంట్లో కూడా ఎక్కువ ఆడుతారు వాళ్ళు పొలిటికల్, మనకు నచ్చదు అది. సో నేనేమంటున్నా అంటే నాకు నచ్చలేదు ఇది. డైరెక్ట్గా వచ్చేసి నాగార్జున సార్కి ఒకటి చెప్తున్నాను, కామన్ మ్యాన్ షో అంటే కామన్ మ్యాన్ షో పెట్టండి. దీంట్లో చీప్ ట్రిక్స్ అయితే మటుకు డైరెక్ట్గా వచ్చేసి ఈ బిగ్ బాస్ కూడా మీకు టీఆర్పీ కాదు కదా, అసలు దేని పని కాకుండా పోతుంది. బిగ్ బాస్ 8 కి అంతగా టీఆర్పీ రాలేదని చెప్పేసి 9 లో కామనర్స్ ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి టీఆర్పీ ట్రిక్ అంటున్నారు, మీరేమంటారు? టీఆర్పీ కాదు భయ్య, వాళ్ళు ఏంటంటే టీఆర్పీ కాదు, డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు ఒక అభిజిత్ అనే ఫేమ్ ఉన్నాడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, డైరెక్ట్గా వచ్చి శ్రీముఖి కింద ఇంకా ఆమె ఏం మాట్లాడదో మనకు తెలియదు, కాకపోతే ఏంది ఆమె అట్లా మాట్లాడితేనే మనం చూస్తాం, అలా చూసినప్పుడే అసలు అనిపించదు కదా అసలు ఏం మాట్లాడుతున్నది. సో ఇది ఏంటంటే వాళ్ళు టీఆర్పీ తీసుకొచ్చాడు, అక్కడ తీసుకొచ్చిన కామన్ మ్యాన్ వచ్చిన తర్వాత కామన్ మ్యాన్ ఇన్సల్ట్ చేస్తున్నారు, నాకు నచ్చలేదు ఇది. నవదీప్ మొన్న ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చేసాను అన్నారు, దాని మీద అవును, నువ్వు కూడా ఆయన కూడా ఒప్పుకుండా వచ్చిండు, ఆయన తెలియదేంటి? ఇప్పుడు మూలాలు ఉంటాయి, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏం చేస్తున్నా అన్ని ఉంటాయి, అవన్నీ తెలియకుండా నువ్వు డైరెక్ట్గా వచ్చేసి నువ్వు డైరెక్ట్గా ఒప్పుకుని వచ్చినావు అంటే వస్తాం మేము కూడా ఒప్పుకుంటాం, ఏంది ఉరుకుతాం కూడా వస్తాం, మేము కూడా ఉరుకుతా వస్తాం ఎగురుతా వస్తాం ఎట్లనే వస్తాం, నీకెందుకు రా బాయ్, మాకేం కావాలి? కామన్ షో చెప్పారు కదా, నువ్వు పెట్టావు కాబట్టి మేము వచ్చాము, అంతేగాని మేము మా అంతా మీరు రాలేదు, ఇది కూడా గుర్తుపెట్టుకుని నవదీప్. అది ఒకటి చెప్తున్నాను, డైరెక్ట్గా వచ్చేసి వద్దు మనకి, కామన్ షో అంటే కామన్ మ్యాన్ షో అంటే కామన్ ఫ్రెండ్. అరే ఏడన్నా అదంతా లైట్ మ్యాటర్ అన్న, అదంతా ఏంది ఇన్సల్ట్ చేయనీకే సామాన్యులు అని అంటారు, అలా అందరినీ తీసుకుంటారు అన్న, అందులో ఎవడో ఒకడైతే ముందుకు పోతారు అంతే, అందరేం పోరు కదా. సో మళ్ళీ ఇప్పుడు మొత్తం టాస్క్లు మొత్తం చూస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది టాస్క్లు అన్ని? అంత వేస్ట్ అన్న, చిల్లర పంచాయతీ అన్న, అదంతా ఇజ్జత్ పిలిచి ఇజ్జత్ తీసుకునేది, పోయి ఇజ్జత్ తీసుకునే పంచాయతీ అదంతా. ఫోన్ వాళ్ళకి కొట్టే టాస్క్ అది చాలా వేస్ట్ అన్న, అది ఎందుకు ఫోన్లు వాళ్ళకి కొట్టుకునేది, లైట్ మాట. బిగ్ బాస్ గురించి అది జస్ట్ టైం పాస్ అన్న, చూడనికి అంతే, అంతకు మించి ఏమున్నా చెప్పు. గుండు అనుకుంటాను అవునన్న, ఇన్సల్ట్ చేయడానికనే ఒక ఆశ పుట్టిస్తారని అనుకుంటా నేను. అంటే మీరు చూసిన ఇన్సల్ట్ ప్రతి ఒక్కటి అన్న అవే కాదు, సెలబ్రిటీకి ఇస్తారా అన్న ఎవరికైనా?
సెలబ్రిటీకి ఇస్తారా? చేస్తాడా ఆడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ వాళ్ళని అడిగినట్టు సెలబ్రిటీ అడిగితే ఎట్లుంటది? కామన్ వాళ్ళని అడిగి వాళ్ళని పరుగు తీసాడు చేస్తున్నారు. అర్థం కాలేదు. అదే సెలబ్రిటీ అంటే చేస్తారా? ఎవరు గీసుకుంటారు అన్న? ఎవరు గీసుకోరు కదా. నేనంటుంది అదే, కామన్ మ్యాన్ ఎందుకు అంత చేయడము? ఇబ్బంది పెట్టాలా కామన్ ఆ, వాళ్ళని? అదే సెలబ్రిటీ తీసుకోమని చెప్పు. అదే అంటున్నా, గీసుకోరు కదా. అదే సెలబ్రిటీ చేయరు కదా, చేస్తారా? చేయరు. రైట్. కామన్ మ్యాన్ కాబట్టి వారికి ఏం తెలియదు, ఆడు పిచ్చోడు కాబట్టి అంతే. అవకాశాల కోసం వస్తున్నారు. ఏడ ఛాన్స్ దొరుకుతుందో వీళ్ళని ఇట్లా యూజ్ చేసుకుందాము, వీళ్ళతోటి ఇట్లా మన టీఆర్పీలు పెంచుకుందామని చూస్తారు అంతే. అంతకు మించి ఏమి ఉండదు ఆడ. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారన్న, అన్న ఎవరు ఉండరు. వెళ్ళనన్న, చాలా వేస్ట్. అవసరం గిటంగా లేదన్న, అవసరం గిటంగా లేదు. ఏ వేస్ట్ అన్న, ఇజ్జత్ తీసుకునే పంచాయతీ. నేను అదే చెప్తున్నా అన్న, వాళ్ళు ఎవరన్నా కాళ్ళ మీద పడనీకి, మన అమ్మయ్య కాళ్ళ మీద పడాలి. చిన్నప్పటి నుంచి